రమణ, అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు మేడం. ఇప్పుడే గేట్ తాళం వేశాను. ఇంతకీ నువ్వు భోంచేసావా లేదా? ఇంకా చేయలేదు మేడం. నువ్వు వెళ్ళి భోంచేయి. అలాగే మేడం. స్వామి, ఎంతకాలం స్వామి మా ఊరికి కష్టాలు? ఈ అనర్థాలు తీరేది ఎప్పుడు స్వామి? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? స్వామి వారి చేత బొట్టు పెట్టిద్దాం తీసుకొచ్చావరా? మీ ఊరి కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. వద్దు, నాకే బొట్టు వద్దు. ఇంటికి వెళ్ళిపోతాం పదండి. స్వామి వారు చాలా మంచివారు. నా మాట వద్దు వద్దు. స్వామి, వాడిని ఇక్కడికి తీసుకురండి. వెళ్ళండి. అలాగే స్వామి. నాన్న, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నేను ఈ మాట వినట్లేదనా? వద్దు వద్దని చెప్పమ్మా. మీరు ఓం నమ వద్దు, నేను చెప్తున్నాను బాబు. రా నాయన రా. కూర్చోబెట్టండి. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్ని మరణాలకి మూల కారణం వీడే. కానీ అవన్నీ ఇతని ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. అదెలా స్వామి? కారణం సిద్ధు అంటున్నారు, కానీ ప్రమేయం లేదంటున్నారు. చెప్పిస్తా, అతనితోటే చెప్పిస్తా. చెప్పు, అడుగుతోందిగా చెప్పు. చెప్పు నాన్న, స్వామీజీ అడుగుతున్నారు కదా. నీకు వాటికి ఏ సంబంధం లేదని చెప్పు సిద్ధు. నేను సిద్ధుని కాదు. ఈ పిల్ల పిచ్చాచి బెడద శాశ్వతంగా వదిలించుకోవాలి. ఏం చెయ్యాలి? ఎలా? జానకి చేసినట్లే అన్నీ చేస్తుంది. చిక్కులు కూడా ఓకే అంటే అంత మిస్టరీగా ఉంది.
జానకి 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 వచ్చారా శ్రీవారు? ఏవండి దగ్గరికి రండి, అలా దూరంగా నిలబడిపోయారే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను వేధిస్తున్నావు? నేనెవరో నిజంగా నీకు తెలీదా? చేసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటే ఎవరూ నిన్ను అనుమానించలేరని ధైర్యమా? నిజం చెప్పు, నన్నెందుకు హతమార్చావు? ఆస్తి కోసమే కదూ? నువ్వు విచ్చలవిడిగా తిరగడానికి డబ్బులు ఇవ్వలేదని కదూ? 100 ఏళ్ళు బతకాల్సిన నా జీవితాన్ని మధ్యలోనే మట్టిపాలు చేసావు కదూ? నిన్నిప్పుడే చంపగలను, కానీ చంపను. నువ్వు చేసిన తప్పును నీ చేతే చెప్పించి వారిని ఒప్పించి నిన్ను వారి మధ్యలో హంతకుడిగా నిలబెడతాను. ఆ తరువాత నిన్ను చిత్రవద చేస్తూ భయానికి గురి చేసి నరకం చూపిస్తా. వసంత, మై డార్లింగ్, నేను వచ్చేసా. ఎంతో హ్యాపీగా ఉంది. చీ పొండి, నేను అలిగాను. మహారాణి గారికి నా మీద కోపం వచ్చినట్లుంది. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఏ మీకు తెలీదా? నువ్వు చెప్తేగా తెలిసేది. మీకొక ఇల్లుందని, ఉందని ఆ ఇంట్లో ఓ భార్య ఉందని, ఉందని ఆ భార్య ఒంటరిగా ఉంటుందని ఉంటుందని ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు. ఆలోచించలేదా? లేదు. నా ప్రాణంలో ప్రాణమైన నా శ్రీమతి గారు నా గుండెల్లో గుడిగట్టి ఆ గుడిలో నిన్ను దేవతగా ప్రతిష్ఠించి అనుక్షణం నీ ధ్యానంలో ఉన్న ఈ భక్తుడికి ఆలోచించే సమయం ఎక్కడిది? నిజంగా మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారా? ఒట్టేసి చెప్పనా? వద్దు. మరి మీరు ఇన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలి ఎలా ఉండగలిగారు? ఏం చేయను డియర్. బిజినెస్ అంటే డబ్బు సంపాదన. అది ఉంటేనే జనం మనల్ని గొప్పవారిగా గుర్తిస్తారు. అయినా ఇంకెన్నాళ్ళు నేను ఆశించినంత సంపాదించాను. ఇక కొద్ది రోజుల్లో ఈ వ్యాపారాలన్నీ మేనేజర్లకు అప్పగించి హాయిగా రెస్ట్ తీసుకుంటాను. ఇక రోజు నీ వెచ్చని కవిగిల్లో అరెస్ట్ అవుతాను. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? చెప్పలేనంత ఆనందంగా ఉందండి. వసంత, ఎంతసేపు నొక్కుతావు? పడుకో. పర్వాలేదండి, మీరు అలసిపోయి వచ్చారుగా, పడుకోండి. కొడక్క, నన్నేం చేసే దమ్ము లేక మా వాళ్ళందరినీ చంపుతావా? రా, నీకు దమ్ముంటే నన్ను చంపు. ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి. రా. రేయ్, నీ ఫ్రెండ్స్ ని చంపింది నేను కాదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను వీణ్ణి నేనే చంపుతా. పాపంరా, అభం శుభం తెలియని అమ్మాయిరా, నిండు గర్భవతి అని చూడకుండా మానభంగం చేసి అతి దారుణంగా చంపారు కదరా. మీరు మనుషులేనా? అవునరా, అది చచ్చి బతికిపోయింది. అనుభవిస్తారా? అనుభవిస్తారా? రండ్రా, రండి. ఏదేమైనా సరే ఈరోజు వాడో నేను ఒక్కడే మిగిలాలి. పద.
స్వామి స్వామి మళ్ళీ మా సిద్ధు నా గౌతమ్ వాళ్ళు తీసుకెళ్లారు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి స్వామి. అమ్మా, నా భర్త చెడ్డవాడే కాని హంతకుడు కాదమ్మా. అమ్మ, నీకంతా తెలుసు. నేను కూడా నీలాంటి నిండు చూలాలనే. నీకు జరిగిన అన్యాయం మాకు తెలిసి మేమెంతో బాధపడుతున్నాం. నా భర్తని క్షమించమ్మా. అవునమ్మా, మనుషులైన ఆత్మలైనా మంచి చెడులను అనుసరించి ప్రవర్తించాలి. నువ్వు నీ భర్త మీద చూపించే ప్రేమ నా జీవితాన్ని నాకు గుర్తు చేస్తోంది. నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి జరగనివ్వను, ఎవరికి జరగనివ్వను, నీకు కూడా జరగనివ్వను. కోరికలు తీరని ఆత్మలు అసంతృప్తితో ప్రేతాలై తిరుగుతూనే ఉంటాయి. నీ ఆశయం తీరింది. నీ ఆత్మకు కూడా పుణ్యలోకాలు రావాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.